హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 28 వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక రెండు టీంలు కూడా మరి ఈ సీజన్లో మంచిగా స్టార్ట్ చేసినాయి. ఇక ఆర్సీబీ చూసుకుంటే టేబుల్లో 4th ప్లేస్లో అవుతుంది. 5 మ్యాచ్లో 3 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఇక మరైపు రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్లో 2 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. సో రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే మరి మిక్స్డ్ రిజల్ట్ అయితే మనకు రానున్నాయి. ఒక మ్యాచ్ మంచి రన్స్, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ దేశాలు. మరైపు ఆర్సీబీ 5 మ్యాచ్లో 3 అయితే గెలిచి మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఆర్ఆర్ యొక్క హోమ్ గ్రౌండ్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగబోతుంది. ఇప్పటివరకు ఇక్కడ ఒక మ్యాచ్ కూడా జరగలేదు ఈ సీజన్లో. ఇనిషియల్గా పేసర్లకు హెల్ప్ ఉంటుంది, పోను బ్యాట్స్మెన్లకు కూడా హెల్ప్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఒకసారి స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ఇక్కడ 57 మ్యాచెస్ అయితే జరిగినాయి ఐపీఎల్లో. ఫస్ట్ బెట్టింగ్ వేసి 20 టైమ్స్ గెలిచిలు, సెకండ్ బెట్టింగ్ వేసి 37 టైమ్స్ అయితే గెలిచిలు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 162, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 148. ఇక ఈ వెన్యూలో మరి హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 9 మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ 5 టైమ్స్ గెలిచింది అండ్ ఆర్సీబీ 4 టైమ్స్ అయితే గెలిచింది. మరి ఆర్సీబీ కూడా ఇక్కడ మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు, ఆర్ఆర్ ఒక హోమ్ గ్రౌండ్లో కూడా. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్గా 32 మ్యాచెస్లో 14 టైమ్స్ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది, 15 టైమ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గెలిచింది. 3 టైమ్స్ నో రిజల్ట్గా ముగిసినాయి. సో హెడ్ పరంగా చూసుకుంటే ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ సీజన్ అయితే ఫస్ట్ మనం ఆర్సీబీ టీంని చూసుకుంటే ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా చాలా అంటే డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. బ్యాటింగ్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ అండ్ టీమ్ డేవిడ్ ఇద్దరు మంచిగా రానిచ్చిళ్ళు. బట్ మిగతా వారందరూ కూడా చాలా అంటే డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 163 అయితే కొట్టిళ్ళు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే దాన్ని ఈజీగానే చేంజ్ చేసింది. మరి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఏ విధంగా రాస్తాడు? 22 కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో. 14 బాల్స్లో 22 అయితే కొట్టిండు, 2 సిక్సెస్ 1 4. బట్ విరాట్ కోహ్లీకి ఇక్కడ మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు. గత సీజన్లో కూడా ఇక్కడ సెంచరీ అయితే కొట్టిండు అండ్ రీసెంట్గా కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత దేవదత్ పడికల్ అయితే చాలా అంటే డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్ మంచిగా ఆడితే 4 మ్యాచ్లు చాలా అంటే డిసప్పాయింట్ చేస్తున్నాడు. మరి అతన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే అక్కడ స్వస్తిక్ చికారా లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక తర్వాత చూసుకుంటే రజత్ పతిదార్ లాస్ట్ మ్యాచ్లో 25 కొట్టిండు. బట్ స్ట్రైక్ రేట్ చూస్తే జస్ట్ 188 మాత్రం కనబడుతుంది. యూజువల్గా చూసుకుంటే రజత్ పతిదార్ 180, 190, 200 స్ట్రైక్ రేట్తో అయితే ఆడతాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో రెగ్యులర్గా వికెట్స్ ఆడుతున్నాయి కాబట్టి మరి 188 స్ట్రైక్ రేట్తో మాత్రం ఆడిండు. తర్వాత లివింగ్ స్టోన్ ప్రతి మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తున్నాడు. మరి లివింగ్ స్టోన్ ప్లేస్లో ఏమైనా రొమేరో షెర్ఫర్డ్, జాకబ్ బెతల్ని తీసుకొస్తారనేది కూడా చూడాలి. ఇక తర్వాత జితేష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్లో మంచి నాకైతుంది. ఇక తర్వాత లాస్ట్లో టీమ్ డేవిడ్ మంచి ఫినిష్ అయితే చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా వీళ్ళకైతే. ఇక బౌలింగ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా 2 క్రూషల్ వికెట్లు తీసిండు, దట్టు 6.5 ఎకనమీతోని. ఇక జోస్ హజిల్వుడ్ కానీ ఎస్గల్ కానీ కొంచెం డిసప్పాయింట్ తీసిళ్ళు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే శ్రేయస్ శర్మ మంచి స్పెల్ కనబడ్డది అండ్ కృణాల్ పండే కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక ఈ మ్యాచ్కి మరి ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 దేవదత్ పడికల్, స్వస్తిక్ చికారా. ఇక 4లో రజత్ పతిదార్, 5లో లివింగ్ స్టోన్, జాకబ్ బెతల్, 6లో జితేష్ శర్మ, 7లో టీమ్ డేవిడ్, 8లో కృణాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో జోస్ హజిల్వుడ్, నెంబర్ 11లో ఎస్ దయాలు, ఇంపాక్ట్ ప్లేయర్ శ్రేయస్ శర్మ. మరి ఇక్కడ మనం చూసుకుంటే మరి దేవదత్ పడికల్ ప్లేస్ లో మరి స్వస్తిక్ చికారా లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మరి అతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. ఇక మరైపు రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. బౌలింగ్ లో మాత్రం 2 మచ్ డిసప్పాయింట్ చేసిళ్ళు అండ్ బ్యాటింగ్ లో కూడా 2 many ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో సంజు సామ్సన్ అండ్ హెట్మేర్ ఇద్దరు మంచి రాణించిళ్ళు. సంజు సామ్సన్ 41 అయితే కొట్టిండు 28 బాల్స్ లో, 4 4s, 2 6s, 146 స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత లాస్ట్ లో హెట్మేర్ 52 అయితే కొట్టిండు 32 బాల్స్ లో, 4 4s, 3 6s, 162 స్ట్రైక్ రేట్ తోని. ఇక మిగతా అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. జైస్వాల్ 2 మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు, 6 కొట్టిండు 7 బాల్స్ లో. బట్ అంతకుముందు మ్యాచ్ అయితే మంచి నాకుందని చెప్పుకోవచ్చు. బట్ జైస్వాల్ దగ్గర నుంచి అయితే కన్సిస్టెంట్ గా అయితే మనకైతే రన్స్ అయితే కనబడతలేవు మరి ఈ సీజన్ లో. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నితీష్ రాణా కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యింది అక్కడ 1 రన్ కొట్టి. బట్ ఈ సీజన్ లో ఒకటే మంచి నాకైతుంది చెన్నై సూపర్ కింగ్స్ పైన. అది మీద ఇస్తే చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇక రియాన్ పరాగ్ కూడా 26 అయితే కొట్టిండు 14 బాల్స్ లో, 1 4 and 3 6s, 185 స్ట్రైక్ రేట్ తోని. ఇక
ధ్రువ్ జురెల్ అని వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే అక్కడ మరి బౌలింగ్ లో కూడా జోఫ్రా ఆర్చర్ చాలా బెటర్ రాణించిండు. బట్ మిగతా అందరూ కూడా 2 రన్స్ అయితే లీక్ చేసిళ్ళు. అక్కడ ఫజలక్ ఫారూక్ ని తీసుకొచ్చి అతను రన్స్కి వెళ్ళిండు. తుషార్ దేశపాండే 53 రన్స్ ఇచ్చిండు. సందీప్ శర్మ 41 రన్స్ ఇచ్చిండు. తిక్షణ 54 రన్స్ అయితే ఇచ్చిండు. సో ఈ మ్యాచ్ లో మళ్ళీ ఆసరాంగా తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక ఫైనల్ ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్లైన్ సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో నితీష్ రాణా, నెంబర్ 4 లో రియాన్ పరాగ్, నెంబర్ 5 లో ధ్రువ్ జురెల్, నెంబర్ 6 లో షిమ్రాన్ నెట్మేర్, నెంబర్ 7 లో వనిందు హసరంగా, నెంబర్ 8 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 లో మహేష్ తిక్షణ, నెంబర్ 10 లో తుషార్ దేశపాండే, నెంబర్ 11 లో సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ కుమార్ కార్తికేయ ఆర్ శుభం దుబే. ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ కనబడుతున్నా అని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ మరి ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరైపు ఆర్సీబీలో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ చూసుకుంటే వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు, 3 మ్యాచ్ అయితే గెలిచారు ఆడిన 5 మ్యాచ్లో. సో మరి ఈ మ్యాచ్ లో వాళ్ళు కూడా ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.